ఎవ్రీవన్, మేమైతే చేపల పులుసు పెడుతున్నామండి. ఆనియన్స్, పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేయించామండి. మనం ముందుగా పట్టుకున్న ఉల్లిగడ్డ మిక్సీని కూడా వేసామండి. పచ్చివాసన పోయిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసిన తర్వాత మనం ముందుగా పట్టుకున్న జీలకర్ర పొడి ఉంది కదండి, జీలకర్ర మెంతుల పొడి, అది యాడ్ చేసామన్నమాట. అది యాడ్ చేసిన తర్వాత ఇంకా చింతపండు పులుసు పోస్తున్నాం అన్నమాట. చింతపండు పులుసు అంటే ఇది వచ్చేసి చింతపండు పులుసు దగ్గరికి పెట్టి మంచిగా వేసామన్నమాట. కొంచెం, ఎందుకంటే మా ఇంట్లో పులుపు తినరండి, ఇంకా కొంచెమే వేసాము. ఇప్పుడు కారం యాడ్ చేసుకోవాలి. కారం యాడ్ చేసిన తర్వాత మనం చేపలు వేయాలి. ఆ మసాలా అంతా ఒకసారి తిప్పి మనం చేపలు వేసుకోవాలన్నమాట. చేపలు వేసాము. ఇప్పుడు లైట్గా వాటర్ యాడ్ చేస్తున్నామండి. ఎందుకు వాటర్ అంటే ఇందాక మనం చింతపండు దగ్గరికి పట్టింది వేసాం, చింతపండు పులుసు పోయలేదన్నమాట. కొంచెం వాటర్ యాడ్ చేసాము. ఇలా కుతకుతలాడుతుంది. ఇది చేపల ఫ్రై కండి. బాయ్ బాయ్.